హాయ్ సార్. నమస్తే అండి. సార్ చాలా మందిలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం సార్. కొంతమంది అంటే డయాలసిస్కి వెళ్తుంటారు, కొంతమంది ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తుంటారు. అసలు నిజంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఏ టైంలో చేసుకోవాలి, ఏ టైంలో చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది సార్? సో విత్ ద మోడర్న్ అడ్వాన్స్మెంట్స్ అండ్ ద టైప్ ఆఫ్ లివింగ్ కండిషన్స్, సో కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయ్యాయి. అవును. So over time, many patients are seeking for either dialysis or transplantation. So మీరు అన్నట్టు transplant is the best modality of renal replacement therapy. ఓకే. సో ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ వెళ్ళగలరో, ఎవరైతే ట్రాన్స్ప్లాంట్ విల్లింగ్ ఉందో, కిడ్నీ ప్రాబ్లం చాలా రోజుల నుంచి ఏదైతే మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటామో, ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటామో, వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం అనేది ద బెస్ట్ చాయిస్. ఓకే. లేదు మేము ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళలేము, లేదు మాకు టెంపరీగా మేము ట్రాన్స్ప్లాంట్ వెళ్ళేంత వరకు మాకు టైం కావాలి అనుకునే వాళ్ళు ఏదో ఒక మొడాలిటీ ఆఫ్ డయాలసిస్ ఎంచుకుంటారు. అంటే టెంపరీగానే కదా సార్, అంటే తర్వాత మళ్ళీ ఫర్దర్గా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిందే కదా? యా, ఇఫ్ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి విల్లింగ్ ఉన్నారు, వాళ్ళ దగ్గర డోనర్ ఉన్నారు, లేదంటే వాళ్ళు డిసీజ్ డోనర్ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ కిడ్నీ వచ్చేంత వరకు టైం పడుతుంది అనుకునే వాళ్ళు ఈ టైంలో డయాలసిస్ పైన ఉంటారు. ఓకే. సో ఏదైనా కిడ్నీ అడ్వాన్స్డ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎండ్ స్టేజ్ ఉంది అనుకుంటే ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ మొడాలిటీ. సో అంతవరకు వాళ్ళకి టైం పడుతుంది అనుకుంటే ఏదో ఒక రకమైన ఐదర్ పెరిటోనియల్ డయాలసిస్ ఆర్ హీమోడయాలసిస్ పైన వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. ఓకే. సో ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్. చాలామంది విల్లింగ్నెస్ చూపిస్తున్నారు ట్రాన్స్ప్లాంట్కి. ఎలా అయితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అయ్యాయో, ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దెర్ ఆర్ మెనీ అడ్వాన్స్డ్ ఇన్ ట్రాన్స్ప్లాంట్ టెక్నాలజీ ఆల్సో. ఇదివరకు అట్లీస్ట్ ఇన్ తెలంగాణ మనకి చాలా రకమైన ప్రోగ్రామ్స్ వచ్చాయి, జీవన్దాన్ ప్రోగ్రామ్ అని. సో ఐ విల్ బ్రీఫ్ యూ వాట్ ఈస్ ట్రాన్స్ప్లాంట్. సో దాంట్లో టైప్స్ ఏంటి. సో మనకి ట్రాన్స్ప్లాంట్ అనేది రెండు రకాలుగా ఉంది. ఒకటి లైవ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఒకటి డిసీజ్డ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్. సో లైవ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన పేరెంట్స్ కానీ, సో ఇఫ్ ఎనీ పేషెంట్ ఎఫెక్ట్ అయ్యాడు, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ సిబ్లింగ్స్, సిస్టర్స్, బ్రదర్స్, ఓర్ లేదంటే వాళ్ళ పిల్లలు, లేదంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, సో వీళ్ళలో ఎవరైనా బ్లడ్ రిలేటివ్ డొనేషన్కి విల్లింగ్ ఉంటే దాన్ని మనం లైవ్ ట్రాన్స్ప్లాంట్ అంటాము. లేదంటే స్పౌజల్, వైఫ్ లేదంటే వైఫ్కి హస్బెండ్ ఇవ్వడం. సో దిస్ ఈజ్ లైవ్ ట్రాన్స్ప్లాంట్. సో దిస్ ఈజ్ ద యాక్సెప్టెడ్ ట్రాన్స్ప్లాంట్ లైవ్లో. సో వెన్ కమింగ్ టు డిసీజ్డ్ డోనర్, సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ తెలంగాణ. వీ హ్యావ్ తెలంగాణ జీవన్దాన్ ప్రోగ్రామ్. సో ఎవరైతే దీంట్లో ఆల్రెడీ ఆర్గన్ డొనేషన్కి సైన్ చేస్తారో, బై మిస్టేక్ సంథింగ్ హ్యాపెన్స్, ఏ ట్రాఫిక్ రోడ్ యాక్సిడెంట్ ఓర్ ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఎక్స్పైర్ అయ్యారు. సో దట్ కిడ్నీస్ బిఫోర్ ద బ్రెయిన్ డెత్ తర్వాత మిగతా ఆర్గన్స్ అన్ని పనిచేస్తూ ఉన్న టైంలోనే ఆఫ్టర్ ద కన్సెంట్, ఎవరైతే వాళ్ళ పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ సంబంధించిన వాళ్ళు ఒప్పుకుంటున్న తర్వాత దే విల్ రిట్రైవ్ దీస్ ఆర్గన్స్. లంగ్స్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, హార్ట్, కార్నియా, స్కిన్, కొన్ని వెజల్స్, కొన్నిసార్లు చిన్న పేగు, ఇవన్నీ డొనేట్ చేస్తారు చాలామంది. సో ఇలాంటి టైంలో ఆ ఆర్గాన్స్ని మనం ఏదైతే మన పేషెంట్స్కి అవసరమైన పేషెంట్స్లో, ఇప్పుడు ఇఫ్ ఎగ్జాంపుల్ కిడ్నీస్, సో దాన్ని మనము డిసీజ్ డోనర్స్ అని వాళ్ళని తీసుకున్న వాళ్ళని రెసిపియంట్స్. సో ఇది క్యాడవరిక్ కానీ లేదంటే డిసీజ్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము. ఓకే. సో ఇవి మెయిన్ రకాల 2 types ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్. ఓకే. ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్ అసలు? సో డిసీజ్ డోనర్ అనేది మనం జీవన్దాన్లో ఎన్రోల్ చేసుకోవాలి. డిపెండింగ్ ఆన్ ద బ్లడ్ గ్రూప్, డిపెండింగ్ ఆన్ ద డయాలసిస్ ఎప్పటి నుండి అవుతా ఉంది అనే దాన్ని బట్టి ఆ పేషెంట్కి మేబీ ఇట్ టేక్స్ ఫ్యూ మంత్స్. ఓకే. కొంతమందిలో ఎక్కువ కూడా అవ్వచ్చు. ట్రాన్స్ప్లాంట్ తన నంబర్ వచ్చినప్పుడు పిలుస్తారు. సో ఇట్ విల్ బి లైక్ ఇట్ ఈస్ ఎ సడన్, బట్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా ఓవర్ నైట్ 2 to 3 hours టైం పడుతుంది. అదే లైవ్ ట్రాన్స్ప్లాంట్ అనుకోండి, మనకు ఒక వారం నుంచి 10 రోజులు పడుతుంది. ఎవరైతే డొనేట్ చేయడానికి రెడీ ఉన్నారో, విల్లింగ్ ఉన్నారో, సో సైమల్టేనియస్లీ ఎంత మ్యాచ్ అవుతుంది, బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్, హెచ్ఎల్ఏ మ్యాచింగ్ చూసి
మనం ట్రాన్స్ప్లాంట్కి ప్రిపేర్ చేస్తాము. సో ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 10 days. సో వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫిట్, లేదు ఫిట్ లేకున్నాకపోయినా మనం వాళ్ళని ఫిట్ చేస్తాము. కొన్ని మందులు ఇచ్చో, ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉంటే ట్రీట్ చేసో, లేదంటే ఇంకేమన్నా కంట్రోల్ చేసో, ఇప్పుడు షుగర్స్ కంట్రోల్ ఫిట్ చేసి దెన్ ఇట్ మేబీ ఒక 1 week 10 days దాన్ని బట్టి మనము ఫిట్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ తీసుకుంటాం. ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ ఈజ్ వెరీ సింపుల్ వెన్ కంపేర్ టు లివర్ ట్రాన్స్ప్లాంట్, వాటర్ ట్రాన్స్ప్లాంట్ కంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్. ఇట్ ఈస్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మేబీ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఫర్ 4 to 5 hours. సో డోనార్ది అనేది సపరేట్గా, ఇచ్చే వాళ్ళది సపరేట్గా ఒక టేబుల్ పైన నడుస్తూ ఉంటుంది, రిసిపియంట్ వాళ్ళది సపరేట్ టేబుల్ పైన వేరే సర్జన్స్ చేస్తూ ఉంటారు. సో సైమల్టేనియస్గా తీసేసి ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ట్రాన్స్ప్లాంట్ హ్యాస్ బీన్ డన్, కిడ్నీ అనేది వెంటనే స్టార్ట్ చేయడం మొదలవుతుంది, తన పని స్టార్ట్ చేయడం మొదలవుతుంది. విత్ ఇన్ ఇంకా యూరిన్ ఫామ్ అయ్యేది వెంటనే స్టార్ట్ అయిపోతుంది, క్లోజ్ అవ్వకముందే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఆ ప్రాసెస్ అయిపోగానే వెంటనే యూరిన్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకే, అంటే జనరల్గా మామూలుగా విన్నంత వరకు వెంటనే ఇట్లా వాళ్ళ ఆర్గాన్ తీసి వీళ్ళకు యాడ్ చేయడము అంటే వెంటనే ఆ ప్రాసెస్ అనేది ఉండదు, కొంచెం టైం పడుతుంది వాళ్ళు సెట్ అవ్వడానికి, అదంతా అంటుంటారు కదా సార్, అదంతా అపోహ? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఒక 20 years ముందు మాట్లాడి ఉంటే అలా ఉండేది. బట్ ఇప్పుడు విత్ దట్ న్యూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, టెస్ట్లు మనకు అన్నీ ముందే తెలుసుకోవచ్చు. సో దాన్ని బట్టి వీ కెన్ ప్లాన్. అండ్ ఇంకా కొన్నిసార్లు మనకి ఏంటంటే వాళ్ళ దాంట్లో రిజెక్షన్స్ అనేటివి చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో చాలా తక్కువ అయ్యాయి, బట్ ఇది వరకు ఉండేది. పెట్టగానే రిజెక్ట్ అవ్వడము, లేదంటే బాడీ యాక్సెప్ట్ చేయకపోవడము. సో ఇప్పుడు ఈ టైంలో అంతగా లేవు అవి. మేబీ వీ ఆల్సో ఎన్కౌంటర్ వెరీ రేర్లీ. అంటే ముందే మీరు అన్ని బ్లడ్ గ్రూప్ అన్ని కరెక్ట్ మ్యాచ్ చేసే చేస్తారు కదా సార్, మరి అట్లా ఎందుకు అయ్యే ఛాన్సెస్ ఎందుకు ఉన్నాయి అట్లా? ఎగ్జాక్ట్లీ. మనం అనుకున్నట్టు ఇదివరకు మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాము హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్. అవును. ఎవరైతే పేషెంట్స్లో మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, వేరే వేరే బ్లడ్ ఇచ్చారో, లేదంటే చాలా డ్యూరేషన్ ఆన్ డయాలసిస్, ఎస్పెషల్లీ హీమోడయాలసిస్. సో వీటిలలో వాళ్ళు సెన్సిటైజ్ అవుతారు, వీళ్ళ బాడీలో కొన్ని యాంటీబాడీస్ ఫామ్ అవుతూ ఉంటాయి ఎగెనెస్ట్ దట్ పర్సన్, ఐ మీన్ డోనర్ కిడ్నీ. సో అలాంటి వాళ్ళలో రిజెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వెన్ కంపేర్డ్ హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్లో ఈ రిజెక్షన్ కాంపోనెంట్స్ అనేటివి తక్కువ చూస్తాం. సో అందుకే మేము ఇఫ్ ఎవరన్నా ట్రాన్స్ప్లాంటింగ్ విల్లింగ్నెస్ ఉన్నారంటే వీ సజెస్ట్ పెరిటోనియల్ డయాలసిస్ అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి ఇంకేమైనా కాంప్లికేషన్స్ లేదంటే కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా సార్? యా. సో ట్రాన్స్ప్లాంట్ అయిన వెంటనే కిడ్నీ పనిచేయడం జరుగుతుంది. సో మెనీ టైమ్స్ మనకి పేషెంట్కి సో అండ్ సో డోనర్కి ఏమేమి కాంప్లికేషన్స్ రావచ్చు అని మేము ముందే ఒక అవగాహనతో వాటిని ఎలా మేనేజ్ చేయాలనేది చూస్తూ ఉంటాం. కాంప్లికేషన్ అనేవి ప్రతి ప్రొసీజర్కి ఉంటాయి. కొందరికి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, కొందరికి రిజెక్షన్ అవ్వచ్చు, లేదంటే కొందరికి డ్రగ్స్ పడకపోవచ్చు. సో బట్ అవన్నీ చూసుకొని మనం చేస్తూ ఉంటాము. సో జనరలీ ఈ టైంలో కాంప్లికేషన్స్ అనేది చాలా రేర్గా చూస్తూ ఉంటాం. వచ్చిన కాంప్లికేషన్స్ ఉన్న హౌ టు గో విత్ దెమ్ వీ కెన్ డీల్ ఇట్. ఓకే, వన్స్ మనం ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత వెంటనే అది మూమెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది, దాని ప్రాసెస్ అదంతా అన్నారు కదా సార్. అయిన తర్వాత మళ్ళీ కొన్ని డేస్కి కానీ అట్లా మళ్ళీ అది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? యా, డెఫినెట్లీ ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ కిడ్నీ ఏదైతే ఉందో అది మనది కాదు, మన బాడీ. సో ఇట్ ఈస్ వీఆర్ మేకింగ్ అవర్ బాడీ టు యాక్సెప్ట్ ఇట్. సో మనము కొన్ని రకమైన మందులు, ఇమ్యూనో సప్రెషన్ అంటాము, అవి వాడుతూ ఉంటాము సో దట్ ఆ కిడ్నీకి ఏం అవ్వకుండా. ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి మన బాడీకి. సో ఇట్ ఈస్ లైక్ వాటిని మేనేజ్ చేయాలి, వీటిని మేనేజ్ చేయాలి. రిజెక్షన్ అనేది ఓవర్ టైం జరగవచ్చు, ఒక్కొక్కసారి మందులు సరిగా వేసుకోకపోవడం. ఇట్ ఈస్ ఎవ్రీ డ్రగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇమ్యూనో సప్రెషన్ ఏదైతే మనం అనుకున్నామో అది ఒక్కొక్కసారి 1 రోజు 2 రోజులు తీసుకోకపోయినా కిడ్నీ పైన ప్రభావం కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ ఇనిషియల్ 1 week ఈస్ టఫ్. ట్రాన్స్ప్లాంట్ అయినా ఇనిషియల్ 1 week ఈస్ టఫ్, బట్ అది రిలాక్స్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 1 month ఈజ్ మచ్ ఈజీ, ఆ తర్వాత 6 months ఈజ్ ఈజీ. సో ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ 3 months తర్వాత పేషెంట్ విల్ బి నార్మల్, బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ అదర్వైజ్ హీ విల్ బి లైక్ ఎ నార్మల్ పర్సన్.
ఓకే, అంటే ఎప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోవాలి సార్ వాళ్ళు? ఇనిషియల్ 1 month to 3 months కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. దాని తర్వాత డిపెండింగ్ ఎవరు ఇచ్చారు కిడ్నీ, మన బ్లడ్ రిలేటెడ్ డోనరా, ఓ సో అవన్నీ బయట నుంచి వచ్చిందా కిడ్నీ, జీవన్ దానిలో వచ్చిందా, లేదంటే స్పౌజ్ వైఫ్ లేదంటే హస్బెండ్ టు వైఫ్ ఇచ్చారా, దీన్ని బట్టి మనం మందులు నడుస్తూ ఉంటుంది ఇంటెన్సిటీ. సో దాన్ని బట్టి రిజెక్షన్స్ అనేటివి కూడా ఓవర్ టైం వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ బ్లడ్ ఇన్ ఎ సింపుల్ వే, మన బ్లడ్ రిలేటెడ్ ఇస్తే వాళ్ళలో కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. అదే ఇప్పుడు కెడావరిక్ మనం అనుకున్న డిసీజ్ డోనర్ దాంట్లో కొంచెం రిజెక్షన్ అనే ఎపిసోడ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. బ్లడ్ రిలేటెడ్ కాదు కాబట్టి దీన్ని బట్టి ఫ్యామిలీ మెంబర్స్ సైడ్ నుంచి అయితేనే చాలా బెటర్. బెస్ట్. ఇట్ ఈస్ ఒక కిడ్నీ అండ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ వి ఫ్రీక్వెంట్లీ ఐ మీన్ చూస్తూ ఉంటాం ఏదంటే కిడ్నీ డొనేట్ ఎవరైనా చేయొచ్చా, చేస్తే ప్రాబ్లమ్స్ ఏంటి. ఓకే. సో మనము ఒక హ్యూమన్ బాడీ నార్మల్ తన పనితనం చేసుకోవడానికి ఒక కిడ్నీ సరిపోతుంది. సో కిడ్నీ డొనేట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏమీ రావు. సో ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ మ్యాచింగ్ చూసిన తర్వాతనే వాళ్ళ కిడ్నీ వాళ్ళకి సరిపోతుందా లేదా అనేది, వాళ్ళ కోమాబిలిటీస్ వాళ్ళ టెస్ట్లు అన్ని పూర్తయినాకే తీసుకోగలమా లేదా అనేది ఆలోచిస్తాం. ఫస్ట్ తీసుకోగలము అనుకుంటే తర్వాత మ్యాచింగ్ గురించి, తర్వాత వాళ్ళ ఫిట్నెస్ రెసిపియంట్ ఫిట్నెస్ గురించి చూస్తాం. సో ఇట్ ఈస్ లైక్ ఎంతవరకు చూస్తామంటే మినిమం ఒకసారి ఈ డోనర్ని మేము పేషెంట్ అనము, ఈజ్ ఎ నార్మల్ పర్సన్ డోనర్ నుంచి కిడ్నీ తీయాలి అనుకుంటే తన నెక్స్ట్ 20 to 30 years ఎలా ఉంటుంది చూసిన తర్వాతే ఆ 20 to 30 years బాగుంటారు అనుకుంటేనే అప్పుడు కిడ్నీ డొనేట్ చేయొచ్చు అనేది మేము ఆలోచిస్తాం. ఓకే, అదే ఎట్లా తెలుస్తుంది సార్? దానికి కూడా ఏమైనా పరీక్షలు అట్లా ఉంటాయా? దానికి కూడా కొన్ని స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ ఉన్నాయి, ఒక స్కాన్స్ ఉన్నాయి. బేసిక్ ఆ టెస్ట్లు చేసిన తర్వాతే వాళ్ళ కిడ్నీ 20 to 30 years వాళ్ళకి ఏం అవ్వదు అనుకుంటేనే దెన్ వీ విల్ కన్సిడర్ ఫర్ డొనేషన్. 1 kidney is సఫిషియంట్. కిడ్నీ తీసిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బాడీ ఫంక్షన్స్ కోసం ఆ కిడ్నీ కొంచెం సైజ్ పెరిగి మన బాడీకి అనుగుణంగా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. సో 1 kidney is సఫిషియంట్. ఇప్పుడు చాలామంది డొనేట్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 30-35 years నుంచి నార్మల్గా ఉన్నారు, ఓకే, ఏం ప్రాబ్లమ్స్ లేకుండా. కానీ జనరల్గా కిడ్నీ డొనేషన్ అనేసరికి కొంతమందికి అయితే భయం అనేది ఉంటుంది సార్. ఒకటే కిడ్నీ సడన్గా 2 ఉన్నాయి, ఒకటి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలేమో అవన్నీ. లేదు, ఇట్ ఈస్ లైక్ ఎ నార్మల్ థింగ్, ఎవ్రీబడి కెన్ డొనేట్. డొనేషన్తోనే ఎమోషనల్ బాండింగ్ కూడా డెవలప్ అవుతుంది. 1 kidney is sufficient. థ్యాంక్ యూ సార్.